హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 29, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఒక రాజ్యాంగబద్ధ పదవికి సంబంధించి ఇటీవల పదవీకాలం పొడిగింపు అనే అంశాన్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేశాము. ఆ టాపిక్నే క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. పదవీకాలం పొడిగింపుతో ఇటీవల వార్తలు నిలిచిన భారత ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు? సో పర్సన్ నేమ్ అడిగాను. మరి అటార్నీ జనరల్ గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏంటి? భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అటార్నీ జనరల్ అనే పదవికి సంబంధించి తెలుపుతుంది అని చెప్పేసి. సో సింపుల్ ఆన్సర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఆ వ్యక్తి పేరేంటి? ఆర్ వెంకటరమణి గారు. ఆర్ వెంకటరమణి గారు. సో ఆర్ వెంకటరమణి గారు. మరి ఇటీవల తన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వము మరొక 2 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 30తో తన పదవీ కాలము ముగుస్తోందని చెప్పేసి మనం చూసాము. సో మరొక 2 ఏళ్ల పాటు అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి గారే కొనసాగుతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఇకపోతే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగం అనగానే మనకేం గుర్తొస్తుంది? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఏదంటే 5th పార్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు అవన్నీ ఆర్టికల్స్ని కూడా మనం పార్ట్ 5లో డిస్కస్ చేస్తాము. ఇక్కడ పోతే పార్ట్ 5లో యూనియన్ గవర్నమెంట్ అనే ఒక అంశాన్ని చూస్తాం కదా. అందులో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్లో బైకామరలిజము అండ్ ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుకి సంబంధించి కానివ్వండి, కాకి సంబంధించి కానివ్వండి అండ్ అటార్నీ జనరల్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా 5th పార్ట్లోనే ఉంటాయి. మరి 5th పార్ట్లో ఆర్టికల్ 76 వెరీ 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 ఇంపార్టెంట్. 76 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అటార్నీ జనరల్ అనే పదవి గుర్తొస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 76 క్లాస్ 1 ఆధారంగా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఏం తెలుపుతుంది? అటార్నీ జనరల్గా ఒక వ్యక్తిని నియమించాలి అంటే తనకు ఎలాంటి అర్హతలు ఉండాలట అంటే సుప్రీంకోర్టులో ఒక జడ్జికి కావలసిన అర్హతలు ఏవైతే ఉంటాయో అవి అటార్నీ జనరల్గా నియమించబడే వ్యక్తికి ఉండాలంట. సో సుప్రీంకోర్టులో న్యాయమూర్తికి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తిని అటార్నీ జనరల్గా నియమించవచ్చు. మరి భారతదేశంలో ఆర్టికల్ 76 ప్రకారము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారము అటార్నీ జనరల్ని నియమించే అధికారం రాజ్యాంగం ఎవరికి కల్పించిందంటే రాష్ట్రపతికి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి నియమిస్తారు. ఇకపోతే ఆర్టికల్ 76 క్లాస్ 4 వెరీ 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 ఇంపార్టెంట్. అటార్నీ జనరల్గా నియమితులైన ఒక వ్యక్తి ఎంతకాలం పదవిలో కొనసాగుతాడు అనే ఒక నిర్దిష్టమైన అంశం గురించి రాజ్యాంగం ప్రస్తావన చేయలేదు. అంటే నిర్దిష్ట కాలం, ఇంతకాలమే తప్పనిసరిగా అటార్నీ జనరల్గా నియమించబడిన వ్యక్తి కొనసాగుతారని చెప్పడానికి లేదు. మరి ఎప్పటి వరకు ఉంటారంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతారు. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 76 క్లాస్ 4 ప్రకారము అటార్నీ జనరల్గా నియమితులైన ఒక వ్యక్తి ఎంతకాలం పదవిలో ఉంటాడు అంటే నిర్దిష్టంగా ఇంత సమయం అంటూ లేదు. మరి ఎంత సమయం ఉంటారు అంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. రాష్ట్రపతి ఎంతకాలం కొనసాగించాలనుకుంటే అంతకాలం కొనసాగవచ్చు. గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. సర్వసాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అటార్నీ జనరల్గా నియమితులైన ఒక వ్యక్తి 3 సంవత్సరాలు కొనసాగుతున్నారు. మరి ఇప్పుడు ఆర్ వెంకటరమణి గారు అధికారంలోకి వచ్చి అంటే అటార్నీ జనరల్గా నియమితులయ్యి 2022 సంవత్సరంలో వచ్చారు. తను సెప్టెంబర్ 30తో 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ పరిస్థితిలో మరొక 2 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వము. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆర్టికల్ 88 ఆర్టికల్ 88లో భాగంగా
అటార్నీ జనరల్ పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వచ్చు. పార్లమెంటు సమావేశాలు, మనకు పార్లమెంట్లో బైక్యామరలిజం ఉంది. బైక్యామరలిజం అంటే ద్విసభ విధానం, 2 సభలు ఉన్నాయి, ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ. సో ఏ సభలో అయినా కూడా అటార్నీ జనరల్ హాజరు కావచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అటార్నీ జనరల్ సభ సమావేశాలకు హాజరవ్వచ్చు, కానీ సభలో సభ్యుడు కాదు. ఒకవేళ సభలో సభ్యుడైతే మనము ఎంపీ అనేవాళ్ళం కదా, డైరెక్ట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేవాళ్ళం కదా. సో తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, సభ్యుడు కాదు, కానీ హాజరవ్వచ్చు. మరి ఏదైనా తీర్మానం పైన ఓటింగ్ జరుగుతున్నప్పుడు, ఏదైనా తీర్మానం పైన చర్చ జరిగి ఓటింగ్ జరుగుతున్నప్పుడు అటార్నీ జనరల్ ఓటు వేయొచ్చా అంటే సభలో సభ్యుడు కాదు కాబట్టి తను తీర్మానం పైన ఓటు వేయడానికి కూడా అర్హత కలిగి ఉండడు. గుర్తుంచుకోండి, ఓటు వేయడం అనేది ఉండదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 105 క్లాస్ 3, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 105 క్లాస్ 3 ప్రకారము పార్లమెంటు సభ్యులకు ఉండే అన్ని రకాల రక్షణలు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి తనకు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇకపోతే అటార్నీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తికి, అటార్నీ జనరల్కి ఎంత శాలరీ ఉంటుంది ప్రస్తుతం అంటే 2,50,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా మీకు ఏమన్నాను, అర్హతల విషయంలో అటార్నీ జనరల్గా నియమితులవ్వడానికి కావాల్సిన అర్హత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హత ఉండాలని. సుప్రీంకోర్టులో న్యాయమూర్తికి ప్రస్తుతం ఎంత వస్తుంది శాలరీ? 2,50,000 కదా. సో అటార్నీ జనరల్ కూడా అంత వస్తుంది. మరి అటార్నీ జనరల్ సంబంధించి ప్రత్యేకంగా ఒక పదాన్ని మనం వాడచ్చు, ది హయ్యెస్ట్, ఎందుకంటే సూపర్లేటివ్ కాబట్టి ది హయ్యెస్ట్ లీగల్ ఆఫీసర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్. తను రాష్ట్రపతికి సలహాలు అందిస్తూ ఉంటారు, న్యాయపరమైన సలహాలు ఇస్తూ ఉంటారు, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి భారతదేశంలో ఏ న్యాయస్థానంలో అయినా కూడా, ఏ కేసు ఫైల్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా వాదించే ఒక న్యాయవాదిగా పనిచేస్తారు. గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి తను లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేస్తారు. ఇది ప్రత్యేకత. అలా కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఉన్నట్టే భారతదేశంలో మనం సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు, కానీ లక్షణాలు మాత్రం దేశంలో ప్రస్తుతం చూస్తే సమాఖ్య లక్షణాలే ఉన్నాయి. మరి యూనిట్స్ అంటే ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా, మరి ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా. మరి రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎవరు ఉంటారంటే అడ్వకేట్ జనరల్ ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఎలా అయితే ఉంటారో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ ఉంటారు. దాని గురించి ఆర్టికల్ 165లో మనం చూస్తాం. అది పార్ట్ 6లో. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మనకు కావాల్సింది ఇప్పుడు అటార్నీ జనరల్ గురించి డిస్కస్ చేశాము. ఇక ఈ టాపిక్ని మీకు డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాను. భారతదేశంలోనే మొట్టమొదటి అటార్నీ జనరల్గా చరిత్రలో నిలిచిన వ్యక్తి ఎవరంటే ఎంసీ సెతల్వాద్ గారు. చరిత్ర ఎప్పుడు మొదటి వ్యక్తులను, మొదటి సంఘటనలు గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఫోకస్ చేయండి. సో ఈ విధంగా అడగవచ్చు. ఓకేనా? ఫైన్. సో ఏదైనా ఒక టాపిక్, వార్తల్లో నిలుస్తున్న ఒక అంశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి. అంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు ఈ టాపిక్ ఉంది, వార్తల్లో వ్యక్తిగా డిస్కస్ చేయాలంటే జస్ట్ ఒక 1 minute కంప్లీట్ అవుతుంది. ఇటీవల ప్రస్తుతం అటార్నీ జనరల్గా ఉన్న ఆర్ వెంకటరమణి గారి పదవీ కాలాన్ని మరొక 2 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది అని చెప్పొచ్చు, కానీ అది వార్త అవుతుంది. మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్. అంటే సబ్జెక్ట్ లింక్ చేశాను, ఈ ఆర్టికల్స్ అన్నీ చెప్పాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టాటిక్ పాయింట్స్ ఇచ్చాను, మొట్టమొదటి అని ఒక అంశాన్ని కూడా చెప్పాను. కాబట్టి ఈ విధంగా మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, ఈ స్ట్రాటజీతో కనుక మనం ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులు ప్రతిరోజు క్లాస్ చూడండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఏ పండుగలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక 1 hour సారిస్తున్నారు క్లాసు, నేను చూడాల్సిందే అనే ఒక సంకల్పంతో ఉండండి. అండ్ మీకు మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇండియన్ పాలిటీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్కి సంబంధించి. సో మీకు పాలిటీ కోర్స్, ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. అందులో కరెంట్ పాలిటీ టాపిక్స్ని కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. December 2025 వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా? సో మీరు చూడొచ్చు. ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి.
మీరు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, డైలీ సీఏ కోర్స్ కానివ్వండి, CA 360 కానివ్వండి, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ పైన ఈరోజు మీకు భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. ఇప్పుడు ఫెస్టివల్ టైం ఉంది కదా, సో దసరా సందర్భంగా ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ని ఇవ్వడం జరిగింది. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ సో ప్రతి టాపిక్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఇలా స్క్రిప్ట్ చూపిస్తున్నాను. స్క్రిప్ట్ ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రతి పాయింట్ ఇస్తున్నాను. సో క్లాస్ విన్న తర్వాత, రోజు మన క్లాస్ యూట్యూబ్లో అందిస్తున్న విన్న తర్వాత మన యాప్లో డైలీ CA అనే ఒక కోర్స్ ఉంటుంది. అందులో ప్రతి రోజుకి సంబంధించి కూడా PDF అనేది మీకు అందుబాటులో ఉంచుతున్నాను. డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రివిజన్ చేయండి, సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. కొన్ని శాంపుల్ PDFs అందుబాటులో ఉంచాను, యాప్లో చూడండి. కొన్ని శాంపుల్ టెస్ట్లను కూడా అందుబాటులో ఉంచాను, సో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇదంతా కూడా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, సో సెప్టెంబర్ 29th ఫస్ట్ టాపిక్. సో క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్గా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలపైన ప్రశ్నల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్గా May 25th 2025 రోజున UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2 ప్రశ్నలు స్పోర్ట్స్ నుండి అడగడం జరిగింది. సో కాంటెంపరీ ఇష్యూస్ నుండి. కాబట్టి UPSC ఎగ్జామినేషన్స్లో కూడా స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ వస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఏషియా కప్ 2025 మనం చూసాము, దాదాపు నిన్న అర్ధరాత్రి వరకు చూసాము, 12 o'clock వరకు చూసే ఉంటారు. సో ఉత్కంఠభరిత మ్యాచ్లో ఫైనల్గా మన ఇండియా విజేతగా నిలిచింది, ఆసియా కప్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి విశేషాలు చూడాలి. పోటీ పరీక్షల్లో ఎలా అడుగుతారంటే, సో ఈ టోర్నమెంట్ పేరేంటో చూడాలి, ఆతిథ్య దేశం ఏంటో చూడాలి, అంటే ఆతిథ్యం ఎక్కడ జరిగింది, వెన్యూ ఎక్కడో చూడాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్ని జట్లు పాల్గొనడం జరిగినాయి, ఎన్ని జట్లు, ఆ జట్లు ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లో విజేత ఎవరు, ఎవరిపైన గెలుపొందడం జరిగింది, ఇది ఒకటి ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ టోర్నమెంట్కి సంబంధించిన ప్రత్యేకతలు, స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్, చరిత్రలో మొదటిసారి ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభమైంది, మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఆసియా కప్ ఎన్నవ ఎడిషన్, ఇలాంటివి. అండ్ దాంతోపాటు మిస్లీనియస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆసియా కప్ 2025 ఈ సంవత్సరం జరిగిన టోర్నీ సో UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. దుబాయ్, అబుదాబి వేదికలుగా మనం చూసాము. మరి ఈ సంవత్సర టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, నంబర్ గుర్తుపెట్టుకోండి, 17th ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి ఆసియా కప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1984లో స్టార్ట్ అయింది. ఇక అత్యధిక సార్లు ఆసియా కప్ని కైవసం చేసుకున్న జట్టు మన భారత జట్టు 9 సార్లు. సో 9వసారి, నిన్న గెలుపు 9వ కప్, గుర్తుంచుకోండి. 9 సార్లు గెలిచింది ఇప్పటివరకు టీమిండియా. ఇకపోతే ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 8 జట్లు. ఆ జట్లు ఏంటో చూద్దాం ఆసియా ఖండానికి సంబంధించి. అండ్ ఫైనల్లో విజేత మన భారత్, ఎవరిపైన గెలుపొందాం ఇది ఇంపార్టెంట్. సో మన దాయాది దేశం, శత్రు దేశం పాకిస్తాన్. సో పాకిస్తాన్ పైన. ఓకేనా? సో దీనికి సంబంధించిన విశేషాలు అబ్జర్వ్ చేస్తే, సో టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్ అంట, 17th ఎడిషన్. ఎప్పుడు జరిగింది? సో సెప్టెంబర్ 9th స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 28th నిన్నటి రోజున, సండే రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఆతిథ్య దేశము ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక క్రికెట్ ఫార్మాట్, వాస్తవానికి ఆసియా కప్లో ఎప్పుడైనా కూడా వన్డే ఫార్మాట్లో మ్యాచెస్ జరుగుతాయి. అంటే 50 overs ఎసైడ్, 50 overs 50 overs అలా ఆడతారు. కానీ ఈసారి T20 ఫార్మాట్లో జరిగింది, 2020 ఫార్మాట్. ఓకేనా? ఇకపోతే ఎవరు నిర్వహించారు? ICC ఆధ్వర్యంలో ACC వారు. ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఏదైనా ఒక క్రీడ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ చూడాలి. ICC యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే దుబాయ్. మరి
ఐసీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1909 ఇయర్లో ఏర్పాటైంది. ఐసీసీకి ప్రస్తుతము చీఫ్గా లేదా చైర్పర్సన్గా మన భారతీయుడు జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయసులో చైర్మన్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతంలో గ్రెగ్ బార్క్లే ఉండే. ఓకేనా. సో ఇకపోతే మరి టోర్నమెంట్ ఎలా జరిగిందంటే ఫస్ట్ గ్రూప్ స్టేజ్ జరిగింది. అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీమ్స్ ఏవైతే ఉంటే సూపర్ 4కి రావడం జరిగింది. సింపుల్గా సూపర్ 4 అంటే ఇక సెమీఫైనల్ అనుకోవచ్చు. ఇక ఫైనల్ మ్యాచ్ మొత్తం 8 జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్. ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. 140 అండ్ ప్లస్ రన్స్ కొట్టారు. ఇక టార్గెట్ 147ని భారత్ ఈజీగా చేజ్ చేసింది. బట్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా మనం ప్రత్యేకంగా చూస్తాము. సో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 9వ ఆసియా కప్ టైటిల్ని గెలుచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ అంటే లాస్ట్ టైం ఆసియా కప్ 2023లో కూడా భారతే విజేత. ఇకపోతే ఎన్ని జట్లు పాల్గొన్నాయి అన్నాను? 8 జట్లు. సో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, ఒమాన్, హాంకాంగ్ గుర్తుపెట్టుకోండి. సో 8 జట్లు పాల్గొనడం జరిగింది ఈ టోర్నమెంట్లో. ఓకేనా. యుఏఈ, ఒమాన్, హాంకాంగ్ ఈ జట్లు 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో టాప్ 3గా నిలిచి అర్హత సాధించారు. అంటే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అని అన్నట్టు. ఇక వ్యక్తిగత ప్రదర్శన కనుక మనం చూసామనుకోండి, ఈ సిరీస్లో అభిషేక్ శర్మ చాలా ప్రత్యేకంగా నిలిచాడు. టీమిండియా ఓపెనరు, మంచి T20 ప్లేయర్గా గుర్తింపు పొందిన క్రీడాకారుడు. సో సిరీస్ అత్యుత్తమ ఆటగా లేదా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. సో సిరీస్ మొత్తంలో కూడా ఇండియా తరపున అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిరీస్లో హయ్యెస్ట్ రన్స్ కూడా తానే సాధించాడు. ఈ సిరీస్ ఆసియా కప్లో 314 పరుగులతో టాప్లో నిలిచాడు పరుగుల విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అత్యధిక వికెట్లు ఎవరు అంటే కుల్దీప్ యాదవ్ టీమిండియా స్పిన్నర్. సో ఇతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా కూడా నిలిచాడు. 17 వికెట్లు కైవసం చేసుకున్నాడు. ఈ సిరీస్ మొత్తంలో కూడా హయ్యెస్ట్ వికెట్ టేకర్, హయ్యెస్ట్ రన్స్ ఇండియావే. ఇక నిన్న జరిగిన ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మంచి పర్ఫార్మెన్స్, వాస్తవానికి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే తిలక్ వర్మ. సో తన మంచి బ్యాటింగ్తో మనం గెలుపొందడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఓకేనా. ఇక చారిత్రక నేపథ్యం, ఆసియా కప్ ముగిసింది కదా. చారిత్రక నేపథ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆసియా కప్ మొదటి ఎడిషన్ 1984లో జరిగింది. జట్లు అప్పుడు ఫస్ట్ జరిగినప్పుడు భారత్, పాకిస్తాన్, శ్రీలంక ఆడినవి. సో మొట్టమొదటి కప్ ఇండియానే కైవసం చేసుకుంది. ఇక ఎవరు నిర్వహిస్తారు? ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆధ్వర్యంలో. రైట్. భారత జట్టు ఇప్పటివరకు టైటిల్స్ని ఎప్పుడెప్పుడు సాధించింది అంటే సో 1984, 88, 90, 1991 అండ్ 1995, 2010, 2016, 2018, 2023, 25. సో 9 టైమ్స్. ఓకేనా. ఇక ఆసియా కప్ గతంలో వన్డే, T20 ఫార్మాట్లలో మనం చూస్తున్నాం. ఇప్పుడు T20, గతంలో వన్డే. ఓకేనా, సరిపోతుంది. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఏదైనా ఒక టోర్నమెంట్కి సంబంధించి మనం నేర్చుకునేటప్పుడు ఇదే విధంగా బేసిక్స్ నుండి రండి. ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ T20 వరల్డ్ కప్ పైన క్వశ్చన్స్ రావచ్చు. భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఇక ఇటీవల ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పైన క్వశ్చన్ రావచ్చు. 2025లో మనం చూసాము సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా పైన. ఇకపోతే 2023 నవంబర్ 19న జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పైన రావచ్చు. అప్పుడు భారత ఆతిథ్యంలో ఆస్ట్రేలియా టైటిల్ కైవసం చేసుకుంది. ఇటువంటివన్నీ చూడండి. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ పైన మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. ఇక క్రీడా రంగానికి సంబంధించి ఒక టాపిక్ని డిస్కస్ చేశాం కాబట్టి కంటిన్యూషన్లో ఈ టాపిక్ని యాడ్ చేశాను. సో BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రికెట్ నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చూసుకునే సంస్థ BCCI. మరి BCCI కొత్త ప్రెసిడెంట్గా జమ్మూ కాశ్మీర్కి చెందిన మిథున్ మన్హాస్ యాక్చువల్గా అన్క్యాప్డ్ ప్లేయర్ అనొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ని కూడా ఆడలేదు. కాకపోతే డొమెస్టిక్గా దేశవాళీ మ్యాచ్ల్లో తన పర్ఫార్మెన్స్ చూపించాడు. IPLలో కూడా తనదంటూ ఒక ముద్ర ఉంది. సో మిథున్ మన్హాస్
ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇక్కడ ప్రత్యేకత తనకు సంబంధించి ఏంటంటే బీసీసీఐ చరిత్రలోనే మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్ నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తి. ఓకేనా. సో ఎవరి స్థానంలో తను రావడం జరిగింది? రోజర్ బిన్నీ స్థానంలో. 70 ఇయర్స్ తన వయసు పూర్తయింది, ఇటీవల రిజైన్ చేశారు, తన స్థానంలో రావడం జరిగింది. సో నిన్నటి రోజున బీసీసీఐ మీటింగ్ జరిగింది కదా, అందులో మిథున్ మన్హాస్ ఎన్నిక అనేది లాంఛనమైంది. ఓకేనా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. ఈ నిర్ణయం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబై కార్యాలయంలో జరిగింది. బీసీఐ హెడ్ క్వార్టర్ ముంబై. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో జమ్మూ కాశ్మీర్లో జన్మం, కానీ ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అంటే దేశవాళీ క్రికెట్లో 9,000కి పైగా పరుగులు సాధించిన ఒక మంచి బ్యాట్స్మెన్. బట్ అన్లక్కీ ప్లేయర్ అనుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం తను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రైట్. సో బీసీసీఐ 1928 ఇయర్లో ఏర్పాటైంది, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు. ఎస్, ఐసీసీ నడుస్తుంది అంటే బీసీసీఐ ఉంది కారణము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్. సో రోజర్ బిన్నీ స్థానంలో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనకు కొన్ని టాపిక్స్ నుండి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. ఉదాహరణకు చెప్పాలంటే నిన్నటి క్లాస్లో యునెస్కోకి సంబంధించి మనం డిస్కస్ చేసాము, యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్కి సంబంధించి. ఇక రీసెంట్గా జిఐ ట్యాగ్ సంబంధించి కూడా చాలాసార్లు వార్తల్లోకి వస్తున్నాయి, దానిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం రామ్సర్ సైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రామ్సర్ సైట్స్ భారతదేశంలో 2 వెట్లాండ్స్ రామ్సర్ సైట్లుగా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చినాయి. ఆ 2 వెట్లాండ్లు కూడా బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇకపోతే రామ్సర్కి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాము. 1971 ఫిబ్రవరి 2 రోజున ఇరాన్ దేశంలోని రామ్సర్ అనే ఒక నగరంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అక్కడే కన్వెన్షన్, రామ్సర్ కన్వెన్షన్, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణ కోసము. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. వరల్డ్ వెట్లాండ్ డే ఫిబ్రవరి 2. సో ఈ సంవత్సరం వరల్డ్ వెట్లాండ్ డే థీమ్ ఏంటి? ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫార్ అవర్ కామన్ ఫ్యూచర్. ఎప్పుడైనా థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మనం వెట్లాండ్స్ సంబంధించి, ముఖ్యంగా రామ్సర్ వెట్లాండ్స్కి సంబంధించి 3వసారి డిస్కస్ చేస్తున్నాం. 3వసారి అంటే గుర్తింపు గురించి. ఇక మధ్య మధ్యలో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఉదాహరణకు చెప్పాలంటే పల్లికరణై నిన్నటి క్లాస్లో చెప్పాను. చెన్నై సమీపంలోని పల్లికరణై సంరక్షణ చర్యలు అనేది వార్తల్లోకి వచ్చింది, అది వెట్లాండ్ అని చెప్పేసి. అలా డిస్కస్ చేసాం చాలాసార్లు, 50-100 సార్లు డిస్కస్ చేసాం. కానీ రామ్సర్ సైట్లుగా గుర్తింపు అనే అంశాన్ని మాత్రం ఈ సంవత్సరంలో 3వసారి డిస్కస్ చేస్తున్నాం. మొదటిసారి ఫిబ్రవరి 2 కంటెక్స్ట్లో చూసాము. ఫిబ్రవరి 2 సందర్భంగా ప్రపంచ చిత్తడి నేలల సందర్భంగా గుర్తింపు పొందిన భారతదేశంలోని రామ్సర్ సైట్స్, అప్పుడు 4 గురించి చూసాము. ఆ తర్వాత రీసెంట్గా జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా 2 రామ్సర్ సైట్లు గుర్తింపు పొందిన, అప్పుడు డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు సో ఈ సంవత్సరంలో రామ్సర్ సైట్ల గుర్తింపు భారతదేశంలో 3 సార్లు వార్తల్లోకి వచ్చింది. దీంతో ఇక భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 93కు చేరింది. అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన రాష్ట్రం మాత్రం తమిళనాడు కొనసాగుతోంది. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ వచ్చేసి సుందర్బన్స్. భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్. ఇవన్నీ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటే. ఒకసారి చూద్దాం. ఇక సో భారతదేశంలో 2 చిత్తడి నేలలు రామ్సర్ సైట్లుగా గుర్తింపు పొందినాయి. వాటి పేరేంటి? అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 2 కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఈ గుర్తింపు పొందినాయి. ఫస్ట్ వచ్చేసేసి గోకుల్ జలాశయం, అది బక్సా డిస్టిక్ బీహార్. సెకండ్ వచ్చేసి ఉదయ్పూర్ జిల్, అది వచ్చేసి వెస్ట్ చంపారణ్ డిస్టిక్ బీహార్. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉదయ్పూర్ జిల్ అంటే ఉదయ్పూర్ అంటే రాజస్థాన్ అనే ఒక ఆలోచన మనకు ఎగ్జామినేషన్లో వస్తుంది, కానీ కాదు అని ఇక్కడే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. సో 2 కూడా బీహార్ రాష్ట్రంలోనే. ఇంకో ప్రత్యేకత ఏంటంటే జూన్ 5 సందర్భంగా భారతదేశంలో 2 చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందినాయి కదా, ఆ 2 ఏమో అప్పుడు రాజస్థాన్కి సంబంధించి. సో చూద్దాం అవేంటో. ఈ 2కి కూడా రామ్సర్ గుర్తింపు అనేది లభించింది. ఇక భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 93కు చేరింది. రైట్.
సరిపోతుంది. ఇక వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటని అడగవచ్చు, కానీ జస్ట్ లొకేషన్ చూడండి, బీహార్ అండ్ గంగా నదికి సంబంధించి కానివ్వండి ప్రత్యేకంగా ఉన్న ఒక ప్రాంతం గోకుల్ జలాశయం, బీహార్ రాష్ట్రం. సో నెక్స్ట్ ఉదయ్పూర్ ఝీల్ ప్రత్యేకత ఏంటి, మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇదంతా ఉంటుంది, బట్ ఇంత డెప్త్గా ఎగ్జామినేషన్లో అడిగారు, కాకపోతే గుర్తింపు పొందిన వాటి పేర్లు అడుగుతారు, లొకేషన్ అడుగుతారు అంతే. ఇక 2025 సంవత్సరంలో ఈ రోజుతో మనం 3వసారి రామ్సార్ సైట్స్ గుర్తింపు భారతదేశంలో డిస్కస్ చేశాము. మరి ఇప్పుడు రెండింటి గురించి చెప్పాను, ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. జూన్ 5 సందర్భంగా వార్తల్లోకి వచ్చిన 6 ఏంటి, ఫిబ్రవరి 2 సందర్భంగా వార్తల్లోకి వచ్చిన 4 ఏంటి, వాటి గురించి కూడా ఇక్కడ రివిజన్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు దానికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్ అంటే జూన్ 5 సందర్భంగా 2 కొత్త రామ్సార్ సైట్లను చేర్చింది. అంటే జూన్ మంత్లో డిస్కస్ చేసాం. జూన్ 6 రోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను. ఒకటి వచ్చేసి మేనార్ చిత్తడి నేల, అది ఉదయ్పూర్ రాజస్థాన్. సెకండ్ వచ్చేసి కిచాన్ వెట్లాండ్, అది ఫలోది, అది కూడా రాజస్థాన్. ఆ 2 కూడా రాజస్థాన్. అప్పుడు ఈ రెండింటి చేరికతో 91 చేరింది, ఇప్పుడు రెండింటి చేరికతో 93 చేరింది. ఇక ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్ డే సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన 4 చిత్తడి నేలలు. తమిళనాడులోని సకరకోట్టై పక్షుల అభయారణ్యము, తమిళనాడులోని తీర్థంగల్ పక్షుల అభయారణ్యము, సిక్కింలోని కేచియోపల్రి చిత్తడి నేల, నెక్స్ట్ జార్ఖండ్లోని ఉద్వా లేక్. ఈ 4 గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము 4+2+2 అంటే 8. ఈ సంవత్సరం 8 రామ్సార్ చిత్తడి నేలల గుర్తింపు అనేది మన భారతదేశం నుండి వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేందర్ యాదవ్ గారు ఎక్స్లో దీని గురించి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్లు మన భారతదేశంలో ఒడిశాలోని చిల్కా లేక్ ఒకటి, అది ఏషియాలోని అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్, రాజస్థాన్లోని కియోల్దియో నేషనల్ పార్క్. ఇక అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు టాప్లో ఉంది, సెకండ్ ఉత్తరప్రదేశ్. దేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ సుందర్బన్, మడ అడవులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్, వెస్ట్ బెంగాల్. అతి చిన్నదేమో హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్. మీకు యూపీఎస్సీలో చాలాసార్లు రామ్సార్ సైట్స్ గురించి అడుగుతున్నారు, గ్రూప్ 1లో అడుగుతున్నారు, ఖచ్చితంగా అడుగుతారు, ఏ ఎగ్జామినేషన్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇక రామ్సార్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల. కొన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యతలను కల్పించడం అన్నట్టు, వాటికి ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రామ్సార్ ఒప్పందం ఎప్పుడు జరిగింది, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రపంచంలో మొత్తం రామ్సార్ సైట్లు 2025 నాటికి దాదాపు 2500కు పైగా ఉన్నాయంట. ఇక భారతదేశంలో సంబంధించి భారతదేశం రామ్సార్ ఒప్పందంలో చేరిన తేదీ ఫిబ్రవరి 1, 1982. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఇప్పటి వరకు అయితే మనం అబ్జర్వ్ చేస్తే 93 రామ్సార్ సైట్స్. ఓకేనా, రామ్సార్ సైట్స్ విస్తీర్ణం కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో 13.59 సరిపోతుంది. ఓకేనా, అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశం ఏదంటే యూకే. ఆసియాలో అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశం ఏదంటే భారత్ అడగవచ్చు. ఓకేనా, ఆసియాలో మొదటి స్థానంలో, ప్రపంచంలో 3వ స్థానంలో. ఇకపోతే భారతదేశాన్ని కనుక పరిశీలిస్తే 2012లో 26 రామ్సార్ సైట్స్ ఉండే, 2025 నాటికి 93కు చేరింది. ఇందులో 51 చిత్తడి నేలలు 2020 తర్వాతే జత అయినాయి. మీరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2023 ఆ సమయంలో చాలా చూసాం మనం. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసేసి అండ్ నేను ఇచ్చే పీడిఎఫ్ చదవండి, మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందాక మీకు చెప్పిన టాపిక్ ఏదైతే ఉంటుందో జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా మోస్ట్ కాంటెంపరీ ఇష్యూ, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ పీడిఎఫ్ ఇస్తాను కదా, పీడిఎఫ్ని ఖచ్చితంగా చూడండి. ఓకేనా, సో ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ చైనాలోనే అత్యంత ఎత్తైన ఒక వంతెన వార్తల్లోకి వచ్చింది, ప్రారంభమైందంట. ఏ దేశంలో? చైనాలో. చైనాలోని హ్యూజియాంగ్ కెన్యాన్ వంతెన ప్రత్యేకత ఏంటి అంటారు? ప్రపంచంలోనే వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్గా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, సో చైనా గుయహో ప్రావిన్స్లో ఓ లోయ నది మీదుగా నిర్మించిన హ్యూజియాంగ్ కెన్యాన్, గుర్తుపెట్టుకోండి, హ్యూజియాంగ్ కెన్యాన్ వంతెన రీసెంట్గా ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటంటే దాని యొక్క ఎత్తు అన్నా కదా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెన అన్నాను. ఆ ఎత్తు ఎంత అంటే 625 మీటర్లు అంట, అంటే 2051 అడుగులు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా ప్రత్యేకతతో వార్తల్లోకి వచ్చింది. ఈ వంతెన నిర్మాణాన్ని 3 సంవత్సరాలను పూర్తి చేసింది చైనా.
ఓకేనా. సో సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో కూడా కొన్ని సూపర్లేటివ్స్ ఇచ్చాను రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన వాటిని. సో ఈ టాపిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీకు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగితే అడగవచ్చు, రైట్. ఇక నెక్స్ట్, దేశంలో అగ్ర పర్యాటక గమ్యస్థానంగా ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటింగ్ సైట్స్లో తాజ్మహల్ మళ్ళీ టాప్లో ఉందంట 2024-25 సంవత్సరానికి గాను తాజ్మహల్. సో వాస్తవానికి తాజ్మహల్ యొక్క ఆ నిర్మాణం అనేది ప్రత్యేకత. నిర్మాణము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోపల మనం చూసే పిత్రదూర కానివ్వండి, మీరు హిస్టరీలో నేర్చుకుంటారు, మార్బుల్ కానివ్వండి, లోపల ఉన్నంతసేపు కూడా ఒక ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని మనం చూస్తాము. ఇక మనం చరిత్రలో నేర్చుకున్నట్టు ప్రేమకు చిహ్నాలు ఇవన్నీ కాదు మనకు కావాల్సిందే. తాజ్మహల్ యొక్క నిర్మాణ శైలి ఇంపార్టెంట్ మన కల్చర్లో భాగంగా. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. ఇకపోతే విదేశీ పర్యాటకులు, మన భారతదేశానికి సంబంధించిన పర్యాటకులు అత్యధికంగా తాజ్మహల్ని విజిట్ చేస్తున్నారంట. ఇక ఈ గణాంకాలను మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వరల్డ్ టూరిజం డే ప్రపంచ పర్యాటక దినోత్సవం మనం సెప్టెంబర్ 27 రోజున చూసాం కదా. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్పెయిన్లోని మాడ్రిడ్ వేదికగా పనిచేస్తుంది, అంతర్జాతీయ సంస్థ. మరి ఈ సంవత్సర వరల్డ్ టూరిజం డే థీమ్ ఏంటి అంటే టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ రోజున ఈ టాపిక్ అనేది మనం అఫీషియల్గా చూసాం. మన భారతదేశానికి సంబంధించిన గణాంకాలు. తాజ్మహల్ 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 ముగుస్తుంది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక పర్యాటకులు పర్యాటక శాఖ వారు. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు విడుదల చేసిన గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 62.6 లక్షల మంది భారతీయులు తాజ్మహల్ని విజిట్ చేశారంట, చూసొచ్చారు. ఇక విదేశీయులను కనుక అబ్జర్వ్ చేస్తే 6.45 లక్షల మంది విదేశీయులు తాజ్మహల్ని విజిట్ చేశారు. మొత్తం 69 లక్షల మందికి పైగా తాజ్మహల్ని సందర్శించారంట. ఇక టికెట్ల అమ్మకాల పరంగా దేశంలోని అన్ని పురాతన కట్టడాలను మించిన స్థానంగా తాజ్మహల్ నిలిచిందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు చెప్తున్నారు. ఇక తర్వాతి స్థానాలు, తాజ్మహల్ తర్వాత అత్యధిక పర్యాటకులు పర్యటించిన ప్రదేశాలుగా కోనార్క్ సన్ టెంపుల్, కోనార్క్ అంటే మనం బ్లాక్ పగోడా అంటాం, కోనార్క్ సూర్య దేవాలయం ఒడిషాలో ఉంది, దాన్ని 35.7 లక్షల మంది విజిట్ చేశారంట. ఇక కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది, దాన్ని 32 లక్షల మంది విజిట్ చేశారు. మీకు కుతుబ్ మినార్ పైన క్వశ్చన్ అడుగుతారు. కుతుబ్ మినార్ ఎవరి కాలంలో నిర్మాణ పనులు ప్రారంభమైనాయి, ఎవరి కాలంలో ముగిసిన, ఇటువంటివన్నీ మీరు లింక్ చేసుకోవాలి ఒక టాపిక్ వార్తల్లోకి వస్తాయి. సో భారతీయుల విదేశీ ప్రయాణ గమ్యస్థానాలు, ఒకవేళ భారతీయులను కనుక తీసుకుంటే విదేశాలకు వెళ్తూ ఉంటారు కదా, టూరిజంలో భాగంగా ఏ దేశాలకు వెళ్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ మనకు తక్కువ ధరలో అయిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. సౌదీ అరేబియా, అమెరికా, థాయిలాండ్, సింగపూర్, బ్రిటన్, ఖతార్, కెనడా, కువైట్, ఒమన్ ఈ దేశాలను పర్యటిస్తున్నారంట మన భారతదేశం నుండి విదేశీ పర్యటనలో భాగంగా. ఇక తాజ్మహల్కి సంబంధించి కొన్ని బేసిక్స్ చూద్దాము. ఆగ్రా, ఉత్తరప్రదేశ్. తాజ్మహల్ ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందంటే యూపీ. నిర్మాణం 1632 నుండి 1653 వరకు నిర్మించారు. సో మొఘల్ చక్రవర్తి షాజహాన్. నిర్మాణ శైలి ఇస్లామిక్, పర్షియన్, టర్కిష్, భారతీయ శైలిలో మేళవింపు, అందుకే ఆర్కిటెక్చర్ అనేది ఇంపార్టెంట్. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో తాజ్మహల్ని గుర్తించింది 1983లో. ఇక మన కామన్గా వాడుక భాషలో ప్రేమకు ప్రతీక ఇటువంటి చూస్తారు, అవన్నీ ఎగ్జామినేషన్లో అడిగారు. ఎవరి ప్రేమ ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రపంచ 7 వింతల్లో తాజ్మహల్ కూడా ఒకటిగా గుర్తింపు పొంది ఉండేది. ఇక కోనార్క్ సూర్య దేవాలయం సెకండ్ పొజిషన్లో ఉంది కదా, మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటింగ్ హిస్టారికల్ ప్లేసెస్లో 13వ శతాబ్దము సంబంధించింది. గంగా వంశీయులు, శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి, యునెస్కో వారసత్వ ప్రదేశం. ఇక కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది, రైట్. ఇల్తుత్మిష్ పూర్తి చేశారు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించారు, ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. ఎనఫ్. ఇక నెక్స్ట్ ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ మన భారతదేశానికి సంబంధించి. చెన్నైలో ఇటీవల ప్రారంభించబడిన మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న సర్బానంద్ సోనోవాల్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్. సిమ్యులేషన్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అలాంటి వాతావరణాన్ని సృష్టించి తయారు చేయడం అన్నట్టు. మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు వచ్చినాయి అంటే సముద్ర సంబంధిత అని అర్థాన్ని ఇస్తుంది. మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ దేశంలోనే తొలిసారి ఎక్కడ ప్రారంభమైందంటే చెన్నైలో. ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్, సర్బానంద సోనోవాల్ గారు. ఓకేనా. సో సర్బానంద గారు
ఎక్కడ ప్రారంభించారంటే అకాడమీ ఆఫ్ మ్యారిటైమ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అమెట్. ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో. ఈ ప్రారంభోత్సవంలోనే సర్బానంద సోనోవాల్ గారు వర్చువల్గా ఇంకొకటి ప్రారంభించారు. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. అదేంటంటే ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ని. దీన్ని వర్చువల్గా ప్రారంభించారు ఇక్కడ నుండి. ఓకేనా. సో మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ నిర్మాణం కోసం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసేసి 13.5 కోట్ల రూపాయలతో నిర్మితమైందంట. ఇందులో 6.5 కోట్లు సుమారు $7,50,000 ఓకేనా ఏపీ మొలార్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంగా అందించిందంట. ఓకేనా, సరిపోతుంది. నావికుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిన మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ దేశంలో మొట్టమొదటిసారి చెన్నైలో ఓకేనా ఇక్కడ ప్రారంభమైంది. రైట్. ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ అనేదేమో విశాఖపట్నంలో ఉంది కదా, దాన్ని వర్చువల్గా ప్రారంభించారు సర్బానంద సోనోవాల్ గారు. రైట్. షిప్ డిజైన్ టెక్నాలజీ R&Dకి సంబంధించి నౌక నిర్మాణ రంగానికి మద్దతు ఇస్తుంటుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ పరిధిలో ఇప్పటికే అమలవుతున్న కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే సాగర్మాల ప్రాజెక్ట్, పోర్ట్ ఆధారిత అభివృద్ధి. మన భారతదేశం ఇండియా పెనిన్సులా, భారతదేశానికి తీరరేఖ ఉంది, సముద్ర సరిహద్దు ఉంది. కాబట్టి పోర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక దేశంగా మన భారతదేశం చెప్పవచ్చు. స్టేట్సే చూడండి, 9 రాష్ట్రాలు తీరరేఖను పంచుకుంటున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇలాగా 4 కేంద్రపాలిత ప్రాంతాలు మనకు తీరరేఖను పంచుకుంటున్నాయి. చూడాలి. ఓకేనా. ఇక అమెట్ యూనివర్సిటీ ఇక్కడే కదా చెన్నైలో ఈ మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ని ప్రారంభించారు. రైట్, చెన్నైలో ఉంది. ఇక ఏపీ మొలార్ ఫౌండేషన్ వారు ఆర్థిక సహకారం అందించారన్నాను కదా, ఇది డెన్మార్క్ చెందిన సముద్ర రవాణా దిగ్గజం ఇది. ఓకేనా, ఏపీ మొలార్ గ్రూప్. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా టాపిక్స్ని ఇటీవల కాలంలో చూస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం. ఇన్నోవేషన్స్, ఐఐటీస్కి సంబంధించిన ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఐఐఎస్సికి సంబంధించిన ఇన్నోవేషన్సే కానివ్వండి. అంతెందుకు నిన్నటి క్లాస్లో కూడా రాజస్థాన్, సెంట్రల్ రాజస్థాన్ యూనివర్సిటీ అజ్మీర్ శాస్త్రవేత్తలు తీసుకొచ్చిన ఒక ఇన్నోవేషన్ సాయిలిఫికేషన్ అని చెప్పేసి ఇటువంటి చూడాలి. ఇటువంటి టాపిక్స్ని మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఏ పరిశోధకులు ఏ పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. అంతే తప్పితే ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ రీసెర్చ్ చేయట్లేదు, పోటీ పరీక్షల కోణంలో తెలుసుకుంటున్నాం అంతే. ఓకేనా. సో ఇక్కడ మానవ మల విసర్జితాల నుండి విద్యుత్ ఉత్పత్తి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ టు వెల్త్. మరి ఏ శాస్త్రవేత్తలు? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మానవ విసర్జితాలు అంటే హ్యూమన్ వేస్ట్, వాటి నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ప్రారంభమైంది. మట్టుదార అనే ఒక గ్రామంలో. ప్రాజెక్టు ఏం 36 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారంట మట్టుదారాలో. సో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో. డైరెక్ట్గా చూడండి, సరిపోతుంది. మరి ఇందులో ప్రత్యేకత టెక్నాలజీ ఏంటంటే ఓమ్ని ప్రాసెసర్ అనే ఒక సాంకేతికత టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుందంట. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది అమెరికాకు చెందిన జానికి బయో ఎనర్జీ కంపెనీ. ఓకేనా, సరిపోతుంది. తొలి దశకు హైదరాబాద్ పేరును పరిశీలించినా కూడా కేరళ ప్రభుత్వ చొరవతో తిరువనంతపురాన్ని ఎంపిక చేశారు. 2026 మార్చిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందంట. సో మానవ విసర్జితాల నుండి విద్యుత్ ఉత్పత్తి, వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ప్రస్తుతం ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఓమ్ని ప్రాసెసర్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే మానవ బలం ఉంటుంది కదా, హ్యూమన్ వేస్ట్ శుద్ధి చేసి దాన్ని వేడి ఆవిష ఇంధనంగా మారుస్తుందంట. రైట్. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ 2000 ఇయర్లో స్థాపితం. ఓకేనా, సియాటెల్ USA కేంద్రంగా పనిచేస్తుంది. ఇక సూర్యకిరణాల నుంచి నేరుగా బయోఫ్యూయల్ తయారీ పరికరం విషయంలో పేటెంట్ పొందుతూ ఒక శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చారు. ఆ శాస్త్రవేత్త పేరేంటో చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్కు చెందిన వందన నాయక్ అనే శాస్త్రవేత్త సూర్యకాంతుల సోలార్ రేడియేషన్ ద్వారా నేరుగా జీవ ఇంధనం బయోఫ్యూయల్ తయారు చేసే పరికరాన్ని కనిపెట్టారు. ఈ ఆవిష్కరణకు పేటెంట్ అంటే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లో భాగంగా చూస్తాము. పేటెంట్ హక్కులు ఇటువంటివి, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఇది శాస్త్ర పరిశోధన రంగంలో ప్రాముఖ్యత కలిగిన విజయంగా పేరొందిందంట. మరి వందనా నాయక్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రము సాగర్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
సాధారణంగా బయోఫ్యూయల్ తయారీకి మల్టీస్టెప్ ప్రాసెసింగ్ అవసరమవుతుంది, కానీ ఆమె పరికరం సూర్యకాంతుల సహాయంతో నేరుగా ఆ ఉత్పత్తిని సాధించేసిందంట. సరిపోతుంది. ఓకేనా? రైట్. బయోఫ్యూయల్ జీవవనరుల నుండి ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక లేదా రెన్యూవబుల్ ఎనర్జీ. రైట్. బయో ఇథనాల్ ఒకటి, బయోడీజిల్ ఒకటి, బయోగ్యాస్ ఇటువంటివి. ఓకేనా? రైట్. ఇక కొన్ని నివేదికలు. సో వార్తలు నిలుస్తున్న రిపోర్ట్స్ కానివ్వండి లేదా సూచీలు కానివ్వండి, వీటిపైన చూడాలి. ఇటువంటి నివేదికలను చూసినప్పుడు ఆ నివేదిక పేరేంటి, ఏ సంస్థ రిలీజ్ చేసింది, దేనికి సంబంధించి. సో బాల్య వివాహాలపై తాజాగా ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాలు ఎంత మొత్తంలో తగ్గుముఖం పట్టినాయి, అంటే తగ్గుతున్నాయి. వాస్తవానికి భారతదేశంలో బాల్య వివాహాలు తగ్గుతున్నాయి. ఒక చట్టం కూడా ఉంది 2006 ఇయర్లో, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. చట్టాల గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006. ఆ చట్టం ప్రకారము బాల్య వివాహాలని వేటిని పిలుస్తామంటే, ఉదాహరణకి మేల్ అయితే 21 ఇయర్స్, ఫిమేల్ అయితే 18 ఇయర్స్. ఆ ఏజ్ లోపల కనుక మ్యారేజ్ అవుతుంది అనుకోండి, బాల్య వివాహం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకుంటుంది. సో చూడండి, టిప్పింగ్ పాయింట్ టు జీరో అనే ఒక రిపోర్ట్ పేరు. దాన్ని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వారు విడుదల చేశారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ న్యూఢిల్లీ నుండి విడుదల చేశారు. బాలికల బాల్య వివాహాల రేటు, అంటే బాలికలకు సంబంధించి విమెన్లో బాల్య వివాహాల రేటు 69% తగ్గిందంట. అబ్బాయిలకు సంబంధించి అయితే 72% తగ్గినట్లు ఈ నివేదిక చెప్పింది. నివేదిక పేరేంటి, ఎవరు విడుదల చేశారు? అస్సాంలో, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో సంస్కృతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడున్న ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తోంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమంత బిశ్వ శర్మ గారు, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో అత్యధికంగా 84% తగ్గుదల నమోదైంది బాల్య వివాహాల నమోదు విషయంలో. ఈ కృషికి గుర్తింపుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు కూడా లభించింది. ఇక ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ ఫర్ లీగల్ యాక్షన్ అండ్ బిహేవియరల్ చేంజ్ ఫర్ చిల్డ్రన్ వారు నివేదికను రూపొందించారు. వీరి సహకారంతో వీరు విడుదల చేశారు. ఓకేనా? ఈ నివేదిక ప్రకారం అరెస్టులు, ఎఫ్ఆర్ఐలు వంటి చట్టపరమైన చర్యలు ప్రభావవంతంగా పనిచేసినాయి అంట. ఇక రాష్ట్రాల వారీగా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టిన ఎలా ఉంది? మహారాష్ట్ర, బీహార్లో 70% తగ్గుదల, రాజస్థాన్లో 66%, కర్ణాటకలో 55%. అలా గతంలో ప్రతి నిమిషానికి 3 బాల్య వివాహాలు జరిగే, ప్రస్తుతం రోజుకు 3 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఓకేనా? సో అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా వీటి యొక్క తగ్గుదలకి కారణమని చెప్పచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? బాలికల విద్యకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి, అటువంటి పరిస్థితులు బాల్య వివాహాలు నమోదవుతున్నాయి. సో కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. రైట్. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, దీని ప్రకారము వివాహ వయసు ఏంటి అని చెప్పేసి. ఇక జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ 2020 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్ రీసెంట్గా విడుదలైంది. సో కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ సదస్సు ఒక కాన్ఫరెన్స్లో. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రీసెంట్గా విడుదల చేసిన 4th ఎడిషన్ 25 సెప్టెంబర్ 2025 చండీగఢ్లో విడుదల చేశారు. సో ఏ మంత్రిత్వ శాఖ వారు అంటారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాము. సో రీసెంట్గా జరిగిన సదస్సు చండీగఢ్లో జరిగింది. ఓకేనా? సో ఇందులో కొన్ని గణాంకాలు ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారట అంటే, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, అంటే పిల్లల్లో నమోదవుతున్న మరణాలు 2011లో 44 ఉంటే 2023లో 25కి తగ్గింది. తగ్గాలి, మరణాల రేటు తగ్గాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానివ్వండి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కానివ్వండి, నియోనాటల్ మార్టాలిటీ రేట్ కానీ తగ్గుతున్నాయి భారతదేశంలో, ఎందుకంటే వైద్య సదుపాయాలు పెరిగినాయి, ఇవన్నీ కూడా. ఇక పురుష శిశువులు కనుక చూస్తే బాయ్స్లో 26, మహిళల్లో కనుక అబ్జర్వ్ చేస్తే అంటే అమ్మాయిల్లో 25 ఉందంట మార్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. 5 ఏళ్లలోపు మృతి రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేటు 2023లో 29గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 33 అంట, పట్టణ ప్రాంతాల్లో 20 అంట. ఇక బర్త్ రేట్ 2023లో 1000 జనాభాకు 18.4. ఓకేనా?
సరిపోతుంది. ఇక విద్యా సమానత్వ విషయం, లింగ సమానత్వ సూచిక జెండర్ ప్యారిటీ ఇండెక్స్ దేశవ్యాప్తంగా సమానత్వం సాధించింది. సెకండరీ విద్యా స్థాయిలో అత్యధికంగా ఉందంట. రైట్. సో సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు భారతదేశంలో గణాంకాలకు సంబంధించి అఫీషియల్ డేటా మనం ఈ మంత్రిత్వ శాఖ నుండే చూస్తాము. వీరి పరిధిలో పనిచేస్తున్న ఎన్ఎస్ఓ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ మొదటి సదస్సు 1971 ఇయర్లో జరిగింది. ఈ సంవత్సర సదస్సు ఎన్నో ఎడిషన్ అని కూడా అడగవచ్చు. ఇక నెక్స్ట్ పిఎం ధన్ ధాన్య కృషి యోజన. సో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనలో తెలంగాణకు 4 జిల్లాలకు అవకాశం ఇచ్చారు. అంటే ఇందులో గుర్తింపు పొందింది అంటే ఆ 4 జిల్లాలు ఉత్పాదకతలో వెనుకబడ్డాయి అన్నట్టు. కాబట్టి అక్కడ ఉత్పాదకత, ప్రొడక్టివిటీ పెంచాలి అనే ఉద్దేశంలో భాగంగా ఇటువంటి చూస్తున్నప్పుడు అసలు ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది చూస్తే సరిపోతుంది. అండ్ వార్తల్లో నిలుస్తున్న స్కీమ్స్, పాలసీస్, పోర్టల్స్, ఇనిషియేటివ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిపైన కూడా వస్తున్న మార్పులు ఏంటి ఇలాంటివి అడుగుతారు. సో రీజనల్ ఇష్యూగా కూడా చూడవచ్చు మీరు తెలంగాణకు సంబంధించింది. సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనలో తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాలు ఎంపికైనాయి. ఆ 4 జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోండి. నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు. దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 జిల్లాలను ఎంపిక చేయగా వాటిలో ఈ 4 జిల్లాలు ఉన్నాయి. వెనుకబడిన జిల్లాలు. ఎంపిక కారణాలు పంట ఉత్పాదకత తక్కువగా ఉందంట ఆ జిల్లాల్లో. రుణాల లభ్యత సగటు కంటే తక్కువగా ఉందంట. ఏటా ఒకే పంట సాగు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిధుల కేటాయింపు ఏటా 960 కోట్ల రూపాయలు 4 జిల్లాలకు కలిపి కేటాయింపు. 6 ఏళ్ల పాటు నిధులు విడుదల చేయనున్నారంట 2025 నుండి 2031 వరకు. ఓకేనా. మొత్తం 5,760 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి. ఈ నిధులతో 36 కేంద్ర పథకాల సమన్వయం రాష్ట్ర పథకాలతో అనుసంధానం చేయనున్నారు. సరిపోతుంది. ఓకేనా. ఇక ధన్ ధాన్య కృషి యోజన 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది. నోడల్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రిగా ఎవరున్నారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. అదే తెలంగాణకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఓకేనా. రైట్. లక్ష్యం మరి ధన్ ధాన్య కృషి యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వ్యవసాయ జిల్లాలో ఉత్పాదకత పెంచాలి. పంట విస్తీర్ణాన్ని పెంచడం, ఉత్పాదకం పెంచడం, ఇవన్నీ కూడా రైతుల ఆదాయాన్ని పెంచే చర్య. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడము, మార్కెట్ ప్రొవైడ్ చేయడము, గిడ్డంగులు, ఇటువంటివి. ఓకేనా. ఇక ఈ 4 జిల్లాల ప్రత్యేకతలు ఏంటి, అక్కడ ఎక్కువగా ఏ పంటలు సాగవుతున్నాయి అది కూడా ఇచ్చాను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఇచ్చాను. మీకు రీజనల్ ఇష్యూస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని పోటీ పరీక్షల కోణంలో మీకు 100% కవర్ చేస్తున్నాను. ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ చూడండి, అన్నీ కవర్ అవుతాయి. ఇక తిరుమలలో మన ఏపీకి సంబంధించి తిరుమలలో భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పిల్గ్రిమ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు, నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుమల గేట్స్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ పిల్గ్రిమ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో. ఓకేనా. ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తిరుమల దేవస్థానం వద్ద ప్రారంభించారు. పరిశుభ్రత, భద్రత, భక్తుల ఆధునిక వ్యవస్థాపనకు అనుగుణంగా నిర్మించబడిన కేంద్రం అంట. ఇది భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత పిల్గ్రిమ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. ఎక్కడ? తిరుమల, తిరుపతిలో. సూపర్లేటివ్ టాపిక్. ఇది జాతీయ అంశాలు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిది. ఆధునిక సెన్సార్స్, CCTV, డ్రోన్స్, ఫేషియల్ రికగ్నిషన్, క్యూ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లతో నిర్మితం చేశారు ఇది. ఓకేనా. రియల్ టైం డేటా ఆధారంగా భక్తుల సంఖ్య, క్యూ లైన్, ప్రాంగణ భద్రత, పార్కింగ్ నిర్వహణ నిర్వహించడం అనేది సామర్థ్యం అంట. ఓకేనా. రైట్. సర్వీలియన్స్ సంబంధిత అంశాల కోసం ఇది ఇంపార్టెంట్. ఇటీవల మనము తిరుమలకు సంబంధించి ఆపరేషన్ స్వర్ణ చూసాము. ఇటువంటి లింక్ చేసుకోండి. స్వర్ణ రివర్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల మనం చూసాము తమిళనాడులో జరిగిన ఒక తొక్కిసలాట. నటుడు విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్న ఘటన. దాదాపు 40 మంది చనిపోయారు. దీనిపైన విచారణ కోసం అదేంటో చూద్దాము. ఇక్కడ కరూర్ ర్యాలీ విజయ్కి సంబంధించి కరూర్ ర్యాలీ మృత్యుఘాటుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటారు.
సో కరూర్ అనేది తమిళనాడులో ఉంది. సంఘటన తమిళనాడు రాజకీయ పార్టీ తమిళగ వెట్రి అంటే టీవీకే పార్టీ అనేది విజయ్కి సంబంధించింది. ఓకేనా. ఆ ర్యాలీ, ఆ పార్టీ తీసుకున్న ర్యాలీలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో చనిపోయారు. దాదాపు 40 మంది, గాయపడ్డవారు 80 మంది, అంతకంటే ఎక్కువ, చాలా సివియర్గా జరిగింది. కమిషన్, తమిళనాడు ప్రభుత్వం ఒకరితో కూడిన అంటే ఏకసభ్య కమిషన్ వేసింది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ విచారణ చేస్తారట అంటే న్యాయమూర్తి అరుణా జగదీశన్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి అంటదను. సో జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తి. కమిషన్ ఏం చేస్తుందంటే సంఘటనకు దారితీసిన కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది తొక్కిసలాట, నిర్వాహక భద్రతా వైఫల్యంపై నివేదికను సమర్పిస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు కూడా సూచిస్తారంట. పేరు గుర్తుంచుకోండి, న్యాయమూర్తి అరుణా జగదీశన్ గారు. తన ఆధ్వర్యంలో ఒక ఏకసభ్య కమిషన్ ఈ కరూర్ ర్యాలీ ఘటనపై ఎంక్వైరీ, విచారణ చేయడము అండ్ చర్యలు, రానున్న రోజులు ఇటువంటి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలని సిఫార్సులు కూడా చేస్తారంట. ఓకేనా. సో తమిళగ వెట్రి కలగం టీవీకి, అది విజయ్కి సంబంధించిన పార్టీ, 2024 సంవత్సరంలో ప్రారంభించాడు. ఓకేనా. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు అరుణా జగదీశన్ గారు. సరిపోతుంది. ఇక స్పోర్ట్స్కి సంబంధించి, క్రీడలకు సంబంధించి సాఫ్ ఛాంపియన్షిప్ హాకీ 2025 విజేతగా భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది. మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే కొలంబో, శ్రీలంక వేదికగా జరిగింది. శ్రీలంక ఆతిథ్యంలో జరిగింది. ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత హాకీ జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనల్ మ్యాచ్లో స్కోర్స్ ఆర్ లెవెల్. సో ఇరు జట్ల స్కోర్ సమంగా ఉండడం వల్ల పెనాల్టీ షూట్అవుట్ని నిర్వహించడం జరిగింది నిర్వాహకులు. సో విజేతగా భారత్ నిలిచింది. సరిపోతుంది. ఎక్కడ జరిగింది ఏంటో చూస్తే సరిపోతుంది. 2025 సాఫ్ హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ని భారత్ కైవసం చేసుకుంది. అలా 7వసారి ఇటువంటి టైటిల్ని కైవసం చేసుకోవడము. ఓకేనా. ప్రత్యర్థి బంగ్లాదేశ్. సరిపోతుంది. ఓకేనా. మరి టోర్నమెంట్ నిర్వహించిన వారు ఎవరంటే సౌత్ ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఛాంపియన్షిప్. ఇందులో సభ్య దేశాలు ఏమేమి ఉంటాయట అంటే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, మాల్దీవ్స్, భూటాన్. సరిపోతుంది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ల నెట్వర్క్. సో యునెస్కోకి సంబంధించి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, అందులో తాజాగా చేర్చబడిన కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాష్ట్రం పేరు. ఇప్పటి వరకు ఈ నెట్వర్క్లో భారతదేశం నుండి చోటు పొందిన మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్లు ఎన్ని? ఈ కార్యక్రమాన్ని యునెస్కో అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాము ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఆ బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నిటి పేర్లను కూడా మీకు చెప్పాను. ఏ సంవత్సరంలో గుర్తింపు పొందినవి కూడా చెప్పాను. సో ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ ఆసియా కప్ 2025 టైటిల్ని కైవసం చేసుకుంది ఛాంపియన్గా భారత్. సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్, జమ్మూ కాశ్మీర్ నుండి బీసీసీఐ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్ వ్యక్తి. ఇక 2 కొత్త రామ్సార్ వెట్లాండ్లు బీహార్ రాష్ట్రం నుండి, వాటి పేర్లేంటి అండ్ రామ్సార్ సైట్ల యొక్క ప్రత్యేకత ఏంటి? 2025 సంవత్సరంలో రామ్సార్ సైట్లుగా గుర్తింపు పొందిన అన్నిటి లిస్టు కూడా మీకు చెప్పాను, చూడండి. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనాలో నిర్మాణమైపోయింది. దాన్ని ప్రారంభించడం జరిగింది. హుయజియాంగ్ కెన్యాన్ వంతెన ఎక్కడ ఉంది అంటారు. ఇక ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ సైట్స్లో మన భారతదేశం నుండి తాజ్మహల్ 2024-25 గణాంకాలను విడుదల చేసిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు. ఇక భారతదేశంలోనే మొట్టమొదటి మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ చెన్నైలో ఇటీవల ప్రారంభంతో వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించారు. ఇక మానవ మల విసర్జితాల నుండి విద్యుత్ ఉత్పత్తి అనే అంశము తిరువనంతపురంలో, కేరళ రాష్ట్రంలో. ఆ టెక్నాలజీ పేరేంటో చూడండి. అండ్ సూర్యకిరణాల నుంచి నేరుగా బయోఫ్యూయల్ తయారీ పరికరం అనేది వార్తల్లోకి వచ్చింది. వందనా నాయక్ గారు పేటెంట్ని పొందడం జరిగింది. అండ్ బాల్య వివాహాలపై తాజా నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ సంస్థ విడుదల చేసింది? గణాంకాలు ఏంటి? చట్టం ఏంటి? అండ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఇటీవల విడుదలైంది.
29th కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చండీగఢ్ వేదికగా. అండ్ పిఎం ధన్ ధాన్య కృషి యోజన, ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి 4 జిల్లాల ఎంపిక. ఉత్పాదకత పెంపు అనేది లక్ష్యంగా ఈ పథకం యొక్క ప్రత్యేకతలు ఏంటో చూడండి. అండ్ తిరుమలలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏఐ ఆధారిత పిల్గ్రిమ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక కరూర్ ర్యాలీలో చోటు చేసుకున్న స్టాంపడే తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ని వేయడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషన్కి ఎవరు అంటే న్యాయమూర్తి గారు, జస్టిస్ అరుణా జగదీశన్ గారు. అండ్ సాఫ్ ఛాంపియన్షిప్ హాకీ 2025 విజేతగా భారత్ నిలిచింది బంగ్లాదేశ్ పైన. ఇక ఈరోజు ప్రశ్న, యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్ల నెట్వర్క్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో తాజాగా చేర్చబడిన కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇప్పటివరకు ఈ నెట్వర్క్లో భారతదేశం నుండి చోటు పొందిన మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్లు ఎన్ని? ఈ కార్యక్రమాన్ని యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రారంభించింది? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో అందులో నేను అందిస్తున్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరు అవైల్ చేసుకోండి. ఏమైనా మిస్లైనస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.